Medchal Metro News Network and you are watching Suchitra TV. నమస్తే, నా పేరు సంపత్ రెడ్డి. సుచిత్ర టీవీకి స్వాగతం. నిన్నటి మన న్యూస్ లెటర్కి అనూహ్య స్పందన రావడం నిజంగా అభినందనీయం. మీరందరూ ఎందరో మంది ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ ద్వారా అభినందనలు తెలియజేయడం నిజంగా ఎంతో ఆనందింపజేసింది. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చప్పట్లే కళాకారులకు దుప్పట్లు అంటారు. సో ఈరోజు ఈ న్యూస్ లెటర్లో మనము నిన్న చెప్పుకున్నట్టుగా డిపిఆర్ అంటే ఏంటి, మెట్రో లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు డిపిఆర్లు ఎలా చేస్తారు అనేది మనము ధారావాహికగా పార్ట్స్లో రోజు కొద్దిగా తెలుసుకుందాం. కొద్దిమంది అంటారేమో ఈ టెక్నికల్ అంతా మాకెందుకు అని. మన దేశంలో జరుగుతున్న జాప్యానికి, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జాప్యానికి మెయిన్ కారణం మనకు ఈ డిపిఆర్ అంటే తెలియదు, అగ్రిమెంట్లు అంటే తెలియదు, అది ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలో మనకు తెలియదు, పూర్తి చేయకుంటే ఎవరిని అడగాలో మనకు తెలియదు. మనం ముందర చూస్తూనే ఉన్నాం పెద్ద ప్రాజెక్టు, మన సుచిత్ర ఫ్లైఓవర్ కానివ్వండి, మిగతా ఫ్లైఓవర్లు కానీ సాగుతూనే ఉన్నవి. బహుశా ఇంకా 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కారణాలు అనేకం ఉంటాయి. వీటికి కారణాలు ఏంటి, డిపిఆర్ అంటే ఏంటి, లోపల టెక్నికాలిటీ కాకుండా స్థూలంగా అసలు డిపిఆర్ అంటే ఏంటి, దాంట్లో ఏ ఏ విషయాలు పొందుపరుస్తారు అనేది మనము పార్ట్స్లలో ధారావాహికగా తెలుసుకుందాము. ముందుగా మనము ఈరోజు ఒక మెట్రో ప్రాజెక్టును పెట్టుకొని దాన్ని పూర్తిగా స్టడీ చేస్తూ దాని ద్వారా మన మెట్రో లైన్లో ఏమేమి ఉంటాయి, దానికి అంచనాలు ఎలా తయారు చేస్తారు, మనకు ఏమేమి వసతులు సమకూరుస్తారు, సర్వేలు ఏ విధంగా చేస్తారు, నిధుల సమీకరణ చాలా కీలకమైంది, ప్రభుత్వాల పర్మిషన్స్ ఏమేమి తీసుకోవాల్సింది ఉంటుంది, ఈ మెట్రో ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎందుకు చాలా కీలకమైంది, భూసేకరణ ఎంత ముఖ్యం, క్రాస్ డిపార్ట్మెంట్స్ రైల్వేస్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, వీటి పర్మిషన్లు ఎంత కీలకమవుతాయి, వీటన్నిటినీ స్థూలంగా మనము ఈ ధారావాహికలో పార్ట్స్లలో ఎక్కువ టైం తీసుకోకుండా పార్ట్స్లలో డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మనందరికీ ఒక సింపుల్ అవగాహన మాత్రం ఉండాలి. మన డబ్బుతో, ప్రజల సొమ్ముతో ప్రజలకు అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు మన సొమ్ము ఎలా ఖర్చు పెడుతున్నారు, మనకు కావలసిన సౌకర్యాలు సమయానికి అందుబాటులోకి వస్తున్నాయా లేదా, సమయానికి అందుబాటులో తెచ్చుకునేది కూడా మన బాధ్యతే. ఎందుకంటే మన సొమ్ము అది. మన సౌకర్యాల కోసము మనం ఖర్చు పెట్టమని కొన్ని ప్రభుత్వ సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ సంస్థలు తగిన సమయం, ఇక్కడ భారతదేశంలో చెప్పుకుంది ఏంటంటే సమయానికి అసలు విలువే లేదు. కొన్ని ప్రాజెక్టులు అయితే కొన్ని తరాలు పడుతూ ఉంటాయి, కొన్ని ప్రాజెక్టులకు కొన్ని దశాబ్దాలు పడుతుంటాయి. అదృష్టవశాత్తు ఇప్పుడిప్పుడే ఆ పద్ధతి మారుతుంది.
అయినా కూడా మనకు ఎగ్జాంపుల్స్ కనబడుతూనే ఉంటాయి. మన కొంపెల్లి రైల్వే ఫ్లైఓవర్ తీసుకుంటే అది దాదాపు 7-8 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ మనకు ఫ్లైఓవర్ నడుస్తుంది, NHAI ఇది. అది కూడా ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎప్పటి వరకు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. కాబట్టి ఈ డిపిఆర్ల గురించి మనం తెలుసుకుందాం. డిపిఆర్ ఎలా చేస్తారు, దాంట్లో ఏమేమి ఉంటుంది, దాంట్లో ఈరోజు మొదటి పార్ట్ తెలుసుకుందాము. స్టార్ట్ చేసేద్దాం, ఇంకెందుకు లేట్, రెడీ. మనం గత సంవత్సర కాలంగా మనందరం ఒక పదం వింటూనే ఉంటున్నాము, అదే డిపిఆర్. గత 2వ దశ జీవో విడుదలైనప్పుడు 5 కారిడార్లకు డిపిఆర్లు సిద్ధమైనాయి. డిపిఆర్లు కేంద్ర అనుమతికి పంపించడం జరిగింది. అలాగే పార్ట్ బిలో పెట్టిన ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్లకు డిపిఆర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇలా మనం ప్రతిరోజు డిపిఆర్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము. చాలామంది నాకు కాల్ చేసి అడగడం కానీ, మెసేజ్ ద్వారా అడగడం కానీ, ఇంతకు ఈ డిపిఆర్ అంటే ఏంటి? ఈరోజు మనము ఈ డిపిఆర్ గురించి విపులంగా మాట్లాడుకుందాం. డిపిఆర్ అంటే మన తెలంగాణ భాషలో, మన వాడుక భాషలో చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ధరెంత. కానీ శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటంటే, సామాన్యుడికి ఒక్క ముక్క అర్థం కాకుండా చెప్పగలిగేదే శాస్త్రం. నా మేలు కోసం పూజలు చేసే పురోహితుడు చదివే శ్లోకం నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నా భవిష్యత్తు డిసైడ్ చేసే వకీలు, జడ్జి సంభాషణలో ఒక్క ముక్క నాకు అర్థం కాదు. నా ఆరోగ్యం గురించి 2 డాక్టర్లు మాట్లాడుకునే మాటలు నాకు ఒక్క ముక్క అర్థం కాదు. ఇంతలా సామాన్యుడి నుంచి దూరం జరిగిపోయింది. సో దీన్నే విపులంగా చెప్పాలంటే డిపిఆర్ అంటాము. మనం మన డిపిఆర్లోకి వద్దాము. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఇప్పుడు మీ ఇంట్లో మీరిద్దరు ఉన్నారు, నువ్వు, మీ చెల్లి, మీ ఇంట్లో 2 కజిన్స్ వచ్చారు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. పుష్ప 2 సినిమాకి వెళ్ళాలి. మీ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి. సో కష్టం మీద పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకునే ముందు మీ నాన్న అడిగే మొదటి ప్రశ్న, ఎంత అవుతుంది? నువ్వు టపీమని 1000 రూపాయలు అవుతుంది అని చెప్పావంటే, ఎలా అవుతుంది అని మళ్ళీ వెంటనే ప్రశ్నిస్తారు. ఎలా అవుతుంది అనేది డీటెయిల్డ్గా, విపులంగా నువ్వు ఏదైతే చెప్తావో దాన్నే డిపిఆర్. అప్పుడు ఎలా చెప్తావు? నువ్వు ఏ థియేటర్కి వెళ్తున్నావు, ఆ థియేటర్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఆ థియేటర్లో నువ్వు ఏ సీట్లో, బాల్కనీలో కూర్చుంటున్నావా, పైన సీట్లో కూర్చుంటున్నావా, కింద సీట్లో కూర్చుంటున్నావా, నువ్వు కూర్చునే సీటు ధర ఎంత, మీ నలుగురికి కలిపి టికెట్ ఒక్కొక్కరికి 200 రూపాయలు అయితే ఇంటూ 400, 800 రూపాయలు టికెట్ ఖర్చు అవుతుంది. 200 రూపాయలు మీకు అక్కడ పాప్కార్నో, కూల్ డ్రింకో ఏదో తాగడానికి అవుతుంది. అలా మొత్తం లెక్కలేసి నువ్వు చెప్తావు. దాన్నే కాగితం మీద రాసివ్వమని చెప్తే అదే డిపిఆర్ అవుతుంది. అంతకు మించి డిపిఆర్ అంటే ఏమీ లేదు. మన డిపిఆర్ వచ్చేసరికి పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని మొత్తం పిన్ టు పిన్ ప్రతి డీటెయిల్డ్ కూడా దీంట్లో పొందుపరిచి ఒక 550 ఒక 600 పేజీల పుస్తకం తయారు చేసి ఇస్తారు. దాన్నే డిపిఆర్ అంటాము. ఓకే, మనము ఇప్పుడు ఈ డిపిఆర్ను అర్థం చేసుకోవడానికి నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు చెందిన డిపిఆర్ను స్టడీ చేద్దాం. ఓకే, డిపిఆర్
ఎవరు చేయాలి? ప్రభుత్వం తన జీవోలో కింద స్పష్టంగా ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళే ఆ డిపిఆర్ తయారు చేయాలి. గతంలో మేము సర్వీస్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద డిపిఆర్ అయినా, చివరికి మేము తయారు చేసిన 2000 కోట్ల డిపిఆర్ అయినా ప్రభుత్వ శాఖ ద్వారా మా జూనియర్ ఇంజనీర్సు, మా డెప్యూటీ ఇంజనీర్సు మేమే కూర్చొని చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ శాఖలో ఎవరైతే ఉన్నారో లీన్ స్టాఫ్ ఉంటుంది. చాలా హ్యూజ్ వర్క్ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా చాలా పెద్ద ఎత్తున వర్క్ వచ్చి పడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఇంజనీర్లకు చాలా పనులు చేయాల్సింది ఉంటుంది, చాలా మీటింగ్స్ అటెండ్ చేయాల్సింది ఉంటుంది, చాలా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. సో వాళ్ళు ఫోకస్ పెట్టలేరు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు ఈ స్పెషలిస్ట్ల మద్దతు తీసుకోమని అవుట్సోర్సింగ్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. అవుట్సోర్సింగ్కు డిపిఆర్ అవుట్సోర్సింగ్కి ఇస్తారు, ఒక ఏజెన్సీకి ఇస్తారు. మీరు మాకు ఈ 45 కిలోమీటర్ల ఈ మెట్రో ట్రైన్కి మాకు డిపిఆర్ సిద్ధం చేయాలి, దానికి కిలోమీటర్కు ఎంతనో ప్రభుత్వం రేటు స్పెసిఫై చేస్తుంది, ఆ రేట్ ఇస్తారు. అలాగే ఇప్పుడు మనము చూస్తున్న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాగ్పూర్ మెట్రో రైల్కి ఏదైతే ఉందో దానికి ఢిల్లీ మెట్రో లైన్ కార్పొరేషన్ వాళ్ళు కన్సల్టెంట్గా ఉండి వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ శ్రీధర్ గారు మెట్రో మ్యాన్గా ప్రసిద్ధి. మన భారతదేశంలో మెట్రో ప్రాజెక్టులకు ఆద్యుడిగా అతన్ని పిలుస్తారు. ఏ మహానగరంలోనైనా మెట్రో వేసే ఉంటే ముందుగా అతని సూచనలు సలహాలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషను దేశాన్నంతటికీ మెట్రో రైలు వేయడానికి సూచనలు, సహాయ సహకారాలు, కన్సల్టెంట్గా పనిచేసే అంతగా ఎదిగిపోయింది. కాబట్టి నాగ్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు వారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అవుట్సోర్సింగ్ ఇచ్చి వాళ్ళు డిపిఆర్ తయారు చేసుకున్నారు. ఈ డిపిఆర్ 2013 సంవత్సరంలో తయారు చేయబడింది.